సార్. నా పేరు ఆరుద్ర. నా పాప పేరు సాయిలక్ష్మి చంద్ర, దివ్యాంగురాలు. గత 5 సంవత్సరాలుగా నా పాపకి న్యాయం చేసుకోవాలి, ట్రీట్మెంట్ చేయించుకోవాలని నేను తిరగని హాస్పిటల్ లేదు. నా ఆస్తి కోసం పోలీసుల్ని, లాయర్ని పడి అలసిపోయాను. ఆఖరికి వైసీపీ గవర్నమెంట్లో జగన్ దాకా వెళ్ళినా కూడా మాకు న్యాయం జరగలేదు. ఆఖరికి పోలీసులు, డిఎస్పీలు, ఎస్పీలు మమ్మల్ని మెంటల్ హాస్పిటల్లో పెట్టి చంపాలని కూడా ప్రయత్నం చేశారు. నా బిడ్డ చేసిన తప్పేంటో, నేను చేసిన పాపమేంటో నాకు అర్థం కావట్లేదు సార్. ఆ టైంలో కానీ చంద్రబాబు గారు మమ్మల్ని రక్షించకపోతే మేము ఏ రోజు చచ్చిపోయి ఉండేవాళ్ళం. ఈ రోజుకి మేము బ్రతుకున్నాము అంటే అది చంద్రబాబు గారి దయ. ఈటీవీ మీడియా మొత్తానికి నేను రుణపడి ఉన్నాను. ఇంకా పోలీసులు ఏడిపిస్తూనే ఉన్నారు, లాయర్లు అసలు ఇది అవ్వట్లేదు. దయచేసి నా బిడ్డకి తొందరగా చచ్చే లోపల నా బిడ్డ చచ్చే లోపల మాకు న్యాయం చేస్తారని ఆశతో బతుకుతున్నాం సార్. నా బిడ్డకి ట్రీట్మెంట్ చేయించలేరు సరే, నా బిడ్డని బ్రతికించలేరు సరే, మా ఖర్చులకు డబ్బులు ఇవ్వలేరు సరే, కనీసం మా ఆస్తులు మాకు ఇప్పించడానికి ఏంటి సార్ ప్రాబ్లం? నాకు అర్థం కావట్లేదు. చావు బతుకుల్లో ఉన్న పిల్లకి దాని ఆస్తి దానికి అప్పించడానికి ఎన్నిసార్లు నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి, ఎన్నిసార్లు లాయర్లకి ఫోన్లు చేయాలి. లాయర్లు పాపం చాలా బిజీ అండి. వాళ్ళకి నాదొకటే కేసు కాదు కదా, చాలా ఉన్నాయి వాళ్ళకి కేసులు, వాళ్ళు ఫోన్ ఎత్తలేరు. పోలీసులు అయితే ఇంకా టూ బిజీ, వాళ్ళకి ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. పాపం చంద్రబాబు గారు ఒక్కరే ఖాళీ చేసుకుని మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు, మమ్మల్ని అడుగడుగునా రక్షించారు. చంద్రబాబు గారు చెప్పినా సరే మాకు ఇంకా న్యాయం జరగలేదంటే నాకు చాలా కష్టంగా ఉంది సార్. ఈరోజు మా ఇద్దరి ప్రాణాలు చంద్రబాబు గారు దయ అంతే. మీడియా సోదరులందరికీ, నా ఎంబీఏ ఫ్రెండ్స్కి, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఉన్నంత కనీస హ్యుమానిటీ కూడా ఈరోజు పోలీసులకి, లాయర్లకి లేదండి. ఎంత దారుణంగా నా బిడ్డ ఎంత దారుణంగా నలిగిపోతుందో అంత చూస్తూ కూడా అంత రాక్షసంగా ఎలా ఉంటారండి పోలీసులు, లాయర్లు? నాకు అర్థం కావట్లేదు. ఇంకా వైసీపీ పొలిటీషియన్ల గురించి చెప్పక్కర్లే, దాడిచెట్టు రాజా కావచ్చు, కుడిపూడి సూర్యనారాయణరావు కావచ్చు. కానీ ఇంతవరకు వాళ్ళ నా బిడ్డకి పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోలేకపోయారు పోలీసులు. చంద్రబాబు గారు చెప్పినా సరే ఒక ఇంచు కూడా కదలలేదు సార్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక వాయిదా మాకు ఇది రాలేదు. 6 నెలలు అయింది చంద్రబాబు గారు మాట ఇచ్చి పాపం ఆయనకి మా కేసులు తీసుకుని. నాకు ఎవరి రూపాయి వద్దు సార్, నా రూపాయి నాకు ఇప్పించండి. దయచేసి నన్ను, నా బిడ్డని ఇంక హింసించొద్దు. మాకేం ఓపిక కూడా లేదు సార్. చంపేయాలనుకుంటే ఒకేసారి చంపేయండి, ఇద్దరిని ఎన్కౌంటర్ చేసేయండి. పిచ్చి హాస్పిటల్ అది వద్దు. నా బిడ్డ బాధ తట్టుకోలేదు. నన్ను పెట్టుకోండి, కావాలంటే నన్ను నాకు ఎన్ని కరెంట్ షాక్లు ఇచ్చుకుంటారు ఇచ్చుకోండి, నేను రెడీ. నా బిడ్డ బాధపడుతుంటే మాత్రం నేను చూడలేను. ఇంకా ఎంతకాలం నేను తిరగాలి సార్ సీఎం ఆఫీసుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ? నాకు అర్థం కావట్లేదు. ఒక చిన్న పిల్లకి న్యాయం చేయడానికి ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారు సార్? జగనన్న స్పెషల్ కేసు కింద తీసుకున్నాడు, చంద్రబాబు గారు స్పెషల్ కేసు కింద తీసుకున్నాడు. అయినా సరే నా బిడ్డకి న్యాయం జరగలేదంటే నేను ఇంకేం చెప్పుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళి ఆడవాలి? నాకు అర్థం కావట్లేదు. నా
హ్యూమన్ రైట్స్ కమిషనర్ కానీ, డిజేబుల్డ్ కమిషన్ కానీ, బీసీ కమిషన్ కానీ, ఉమెన్ కమిషన్ కానీ, ఎందుకంటే వీళ్ళందరూ నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అసలు ముగ్గురు డిఎస్పీలు కలిపి కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో 70 మంది స్టాఫ్ ముందు నా బిడ్డను నన్ను చంపాలని చూశారు. మాకు రక్షణ లేదనే విషయం ఆ రోజు తెలిసింది సార్. కొంచెం కదిపిన పిల్ల నరకం అనిపించి ఏడ్చేస్తుంది. ఆ పిల్లకి ట్రీట్మెంట్ చేయించుకుంటే ఏదో ఆయుర్వేదం దేవుడు శివుడే చేస్తున్నాడని నేను అనుకున్నా. కానీ అది కూడా అవ్వకుండా ఇక్కడ అస్తమాట కోర్టు కేసులకి నా ఆస్తి నాకు ఇప్పించడానికి ఎన్ని సంవత్సరాలు కావాలి సార్? ఎన్నిసార్లు నేను రిక్వెస్ట్లు పెట్టుకోవాలి? ఎన్నిసార్లు నేను లెటర్లు పెట్టుకోవాలి? నా ప్రాపర్టీ నాకు కావాలి సార్. నాకు అర్థం కావట్లేదు. ఒక చిన్న పిల్ల ప్రాణం కంటే ఎక్కువైపోయినాయా మీకు? నిజంగా నాకు అర్థం కావట్లేదు సార్. చంద్రబాబు గారు ఒక సీఎం తలుచుకుంటే కాలేంది ఏముంది? సీఎం గారు చెప్పినా కూడా ఇక్కడ లోకల్ పోలీసులు కానీ లాయర్లు కానీ స్పందించట్లేదంటే నేను ఏం చెప్పుకోవాలి సార్? ప్రతి చిన్నదానికి చంద్రబాబు గారు వచ్చి ప్రతి ఇంటింటికి తిరగలేరు కదా. ఆయన ప్రతినిధులుగా అంతే కదా మీరు అందరూ ఉన్నారు. నిజంగా టీడీపీ స్టాఫ్ ప్రతి కార్యకర్త నాకు చూపించినంత హెల్పింగ్ ఎవరు చూడలేదండి. నేను ఇప్పటికీ అది విజయవాడ టీడీపీ ఆఫీస్కి వెళ్తే ఎంతో చక్కగా ఆదరిస్తారు అందరూ. కానీ ఇక్కడ లోకల్ పోలీసులు కానీ లోకల్ లాయర్లు కానీ ఒక ఇంచు కూడా కదపలేదు సార్. చెప్పండి సార్, నేను మిమ్మల్ని బతకమంటారా లేదంటే ఇంకీసారి నా బిడ్డతో కలిపి సార్ చచ్చిపోమంటారా? నాకు అర్థం కావట్లేదు. నా ఆస్తి నాకు ఇప్పించండి, లేదంటే నేను దాన్ని బాగా చూడలేను. ఎలాగో చెప్పాలని డిసైడ్ అయినప్పుడు కొన్ని పోలీసులన్నీ ఎన్కౌంటర్ చేసేయచ్చు కదా. పోలీసులు ఎంత డబుల్ గేమ్ ఎందుకు ఆడుతున్నారు? ముగ్గురు డిఎస్పీలు అంత ఇదిగా ఎలా చేశారండి? వాళ్ళకి అసలు పిల్లలు లేరా? ఆ గన్మ్యాన్కి ఎలాగో బుద్ధి లేదు. ఆడ ఆస్తికో కళ్ళు బయర్లు కమ్మేసిన ఆడి కోసం. ఆ ముత్యాలరావు గారికి అసలు సిగ్గులేదు. ఆ ఎదిగిన కూతురండి కూడా ఇంకో ఆడపిల్లని ఎలా చూడాలో ఆ ఎదవకి తెలియదు. మరి డిఎస్పీలు ఎందుకండి ఐపీఎస్లు చదివారు? పసిబడి జీవితంతో ఆడుకోవడానిక? వాళ్ళ మీద ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. ఒక్క ఇంచు కూడా కదలలేదు. హైకోర్టులో ఉన్న 2 కేసులు కూడా ఒక వాయిదా పడలేదు, మళ్ళీ ఓపెన్ చేయలేదు. 6 నెలలు అయింది పాపం చంద్రబాబు గారు చెప్పి. ఇంక నేను అక్కడికి తిరగలేను సార్. నేను ఇలాగే చావాలనుకున్నానంటే మీ ఇష్టం సార్. కానీ చచ్చి చివరి క్షణం వరకు నేను మాత్రం నేను రాజీ పడను. ఏం మిగిలిందని నేను రాజీ పడాలి సార్? ఈ పోలీసులు, పొలిటీషియన్లు, లాయర్లు నాకు ఏం మిగిల్చారని నేను రాజీ పడాలి? మా బావగారికి బుద్ధి లేదు. వాడికి అక్షరముఖ రాని వెధవ. ఆ కుడిపొడు అశోక్ గారు చేసిన పెంటకి ఈడు శశిధర్ కూడా స్పందించట్లే. లాయర్ తిక్కా ప్రసాద్ కావచ్చు, లాయర్ శశిధర్ కావచ్చు. ఏంటండి వీళ్ళు? ఎందుకంటే తీసుకుంటారు కేసులు. ఒక చిన్న పిల్లకి న్యాయం చేయలేని ముందు తెలియదు వాళ్ళకి. చేయలేనప్పుడు ఎందుకండి? ఇప్పుడు ఒకటి తీసుకున్న కేసు ఇంకొకటి తీసుకోడంట. నాకు ఇవన్నీ తెలియవు. నా ఆస్తి నాకు కావాలి, నా బిడ్డ నాకు కావాలి. చంద్రబాబు గారికి ఎన్నిసార్లు నేను లెటర్లు పెట్టినా పాప ఆయన ఇచ్చేస్తున్నారు. కానీ కింద ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే మాత్రం స్పందించలేదు సార్. ఆఖరికి మొన్న ప్రజా దర్బార్కి వచ్చి కూడా ఇచ్చాను నేను. నాకు న్యాయం జరగకపోతే నేను ఇంకెక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి సార్? దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వట్లేదంటే ఇంకేం చేయాలి సార్?
నా ప్రాపర్టీ నాకు ఇప్పించండి, నా బిడ్డకి ట్రీట్మెంట్ చేయించడం అవ్వదన్నారుగా. వద్దు, నా బిడ్డకి ట్రీట్మెంట్కి డబ్బులు ఇవ్వలేరు, ఓకే, నా డబ్బులు నాకు ఇప్పియండి. స్పెషల్ కేసు కింద తీసుకుంటే ఎన్ని సంవత్సరాలు సాగదీస్తారు సార్? మా బావగారు అలాగే బెదిరించాడు, ఎన్నాళ్ళు ఉంటాడు చంద్రబాబు, తర్వాత నీ పరిస్థితి ఏంటని. ఉన్నప్పుడే నాకు తిక్కడ, లేకపోతే నేను ఇంకెక్కడికి వెళ్ళి చెప్పుకోను సార్. నాకు ఇంకా ఒక్క ప్రయాణం చేసిందంటే నా నరాలన్నీ కదిలిపోయి అది ఏడుస్తూనే ఉంటుంది. బెడ్ రెస్ట్ అంటే బెడ్ రెస్ట్ లా చూసుకుంటూ నేను బతికించుకొస్తున్నాను. కానీ ఇక్కడ పోలీసులు చంపేస్తున్నారండి. కాకినాడ పోలీసులు ఎఫ్ఐఆర్ చేసినా సరే నెంబర్ అయితే వస్తుంది, కానీ ఏపీ కాప్ అని మాకు న్యాయం జరగట్లేదు. హైకోర్టులో ఉన్న కేసులకి న్యాయం లేదు, తిక్కన లేదు. ఒక పసిబిడ్డకి న్యాయం చేయమని అడిగినందుకు అందరూ నన్ను టార్గెట్ చేశారు. నవ్వాలో చావాలో కూడా తెలియట్లేదు సార్ ఈరోజు సమాజం ఉన్న దుస్థితికి. సీఎం దాకా వెళ్ళిన నాకేం న్యాయం జరగకపోతే ఇంకా సామాన్యమైన ఆడపిల్లకి ఏం జరుగుతుంది సార్? ఎన్నిసార్లు తిరగమంటారు సార్ నన్ను? శవాన్ని పెట్టుకు తిరుగుతున్నాను నేను. పాపం ఎంపీ హరీష్ గారు ఆయన ఏం చేయగలరు? ఆయన చెప్పారు పాపం, ఆయన చెప్పబడి సిఐ అతను వేసాడంట, ఎఫ్ఐఆర్ వేసాడంట, కానీ ఛార్జ్ షీట్ వేయడానికి ఆయనకి టైం లేదంట. ఏమో నాకు అర్థం కావట్లేదండి, ఈ రూల్స్ అంటే నాకు అర్థం కావట్లే. ఒక చిన్నపిల్లకి న్యాయం చేయడానికి ఇన్ని రూల్స్ అంటే నాకు అర్థం కావట్లేదు. కాంప్రమైజ్ అయిపోతే ఇమ్మీడియట్గా అయిపోతుందా? నా ఆస్తి రూపాయి ఆస్తి పావలాకి ఇచ్చేస్తే హ్యాపీగా కాంప్రమైజ్ అయిపోద్దా? ఇందుక వీళ్ళు లాయర్లు చదువుకుంది, ఇందుక వీళ్ళు ఐపీఎస్లు చదువుకుంది. అసలు నాకు హ్యూమన్ రిసోర్స్ ఎందుకండి? హ్యూమన్ రైట్స్ ఎందుకు? డిజేబుల్డ్ కమిషన్ ఎందుకు? నాకు ఉమెన్ కమిషన్ ఎందుకు? నాకు అర్థం కావట్లే. దిశ చట్టం అన్నారు, నిర్భయ చట్టాలు అన్నారు, డిజేబుల్డ్ యాక్ట్ అన్నారు, స్పెషల్ కోర్టులు అన్నారు. ఏంటది? సమాజం ఎంత దరిద్రంగా. అవును 2 నిమిషం ఇలా పిల్లతో నేను ఇక్కడ అది జర్నీ చేసిందంటే అనుభవించేస్తుందండి. ఆ జర్నీ అసలు కదలకూడదని నన్ను అన్నారు. ఒకసారి అంటే పర్వాలేదు, ఇన్నిసార్లు తిరుగుతుంటే డాక్టర్ గారు కూడా ఆయన ఆయుర్వేదం, ఆయన అసలు మాట్లాడు, సైలెంట్, మౌనస్వామి అంటారు ఆయన్ని. వాళ్ళు శిష్యులు తిడుతున్నారు, చేయించాలనుకుంటే పర్ఫెక్ట్గా చేయించండి, లేదంటే వదిలేయండి, అలా అవ్వదు, ఆ పిల్లకి అనవసరంగా డిస్టర్బ్ అయిపోతాయి, నా అన్ని ప్రాబ్లం అవుతుంది రేపు. ఎన్నిసార్లు తిరగాలి సార్ కోర్టుల చుట్టూరు? ఎన్నిసార్లు తిరగాలి సార్ పోలీస్ స్టేషన్ చుట్టూరు? చంద్రబాబు గారు సీఎం గారు స్పెషల్ కేసు కింద తీసుకున్న ఇంతవరకు లోకల్ పోలీసులు కానీ లోకల్ లాయర్లు కానీ పట్టించుకోలేదు. ఇంతవరకు వాళ్ళ నుంచి నాకు ఫోన్ రాలేదు, నా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని రాలేదు. నేను రాక్కర్లేదు అంటున్నారు అంతే తప్ప నా ఆస్తి నాకు ఇప్పిరట. నువ్వు రాక్కర్లేదమ్మా అంటున్నారంటే ఎన్ని సంవత్సరాలు గడుపుతారు? నేను రానండి, ఇంకా నా సొల్యూషన్ రావాలి కదా. నా సొల్యూషన్ రాక్కలు తిరుగుతున్నాను, నాకు సరదా కాదు కదా. నాకు సరదా కాదు కదండి పోలీస్ స్టేషన్ చుట్టూ లాయర్ చుట్టూ తిరగడానికి. ఇన్నిసార్లు నేను సీఎం ఆఫీసుల చుట్టూ పోలీసుల చుట్టూ తిరగడానికి నాకు సరదా కాదు కదా. నాకు సొల్యూషన్ లేదు, నా ప్రాబ్లం సాల్వ్ చేయలేదు. 5 లక్షలు ఇచ్చారు దేవుడు నాకు, కాదన్నాను అనట్లే. కానీ ఈరోజు 5 లక్షలు ఎలా ఎంతవరకు వస్తాయో మీ అందరికీ తెలుసు. నా ప్రాబ్లం సాల్వ్ చేయబట్లే సరే, నా ఆస్తి నాకు ఇప్పించండి. నా బిడ్డకి పరిస్థితి ఆ ట్రీట్మెంట్ చేయించలేరు సరే, నా బిడ్డకి పరిస్థితి తీసుకొచ్చిన వాడి మీద యాక్షన్ తీసుకోలేరా? ఇంతవరకు ఆ దాడిచెట్టు రాజా గన్మెన్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఎంతవరకు ఆ గన్మెన్ ఎందుకు సస్పెండ్ చేయలేదు?
ఇది నాకు అర్థం కాని విషయం ఇది. నేను చెప్పడం అయితే నేను చాలా సరదా పడ్డాను. పాపం చంద్రబాబు గారు రాగానే నాకు అన్నమాట ప్రకారం అన్నీ చేశారు. కానీ అది ఆచరణలో రావడానికి కిందోళ్ళు కలిసి రాకపోతే నేను ఇంకా చంపేయండి సార్ మమ్మల్ని. ఈ లోకల్ ఉన్న పోలీసులు ఎలాగో పెద్ద పెద్ద విషయం కాదు కదా, పోలీసులకి ఎంత పెద్ద మ్యాటర్ కాదు కదా. మా ఇద్దరిని చంపేయడం, మేమిద్దరం సూసైడ్ చేసుకున్నాం, మేమిద్దరం పిచ్చి పెట్టాం, ఇలా క్రియేట్ చేయడం పోలీసులకి పెద్ద మ్యాటర్ కాదు కదా. అది నిజమని ప్రూవ్ చేయడానికి లాయర్లు ఉన్నారు కదా. ఇందుకే కదా కోర్టులు ఉన్నాయి. చంపేయాలనుకుంటే ఒకేసారి ఇద్దరిని ఎన్కౌంటర్ చేసేయండి, మీ ఉద్యోగాలు కాపాడుకోండి, హ్యాపీగా ఉండండి. అడ్డంగా లంచాలు తీసుకుని సంపాదించుకుంటే హ్యాపీగా ఉండండి. మీ పిల్లలు బాగున్నారు కదా, మీకు వచ్చాలి కదా. నేను పోలీసులందరికీ ఇదే చెప్తున్నా, చంపేలు కూడా మా ఇద్దరు చంపాడండి, దరిద్రుదులు పోద్ది మీకు. అస్తమాట మీకు టార్చర్ ఉండదు కదా నా నుంచి, నా బిడ్డ నుంచి. మీకు మీరు ఉత్తములని ప్రూవ్ చేయడానికి లాయర్లు ఉన్నారు. శశిధర్ ఉన్నాడు, ఆడెవడో తిక్క ప్రసాద్ ఉన్నాడు, ఇలాంటి చెత్తనా కొడుకులు అందరూ లాయర్లు ఉన్నారు కదా. ఇంకా కాకినాడలో చిట్టుబాబు గడు అనే కొజ్జాగడు గురించి చెప్పక్కర్లే, ఆడు లాయరు. బందరు ముత్యాలరావు ఆడ అన్నవరంలో ఆడ పోరంబోకు. ఇలాంటి యాదవులందరూ ఉన్నప్పుడు ఇంకా నేనైతే కరెక్ట్ డెసిషన్ తీసుకున్నానండి. ఇలాంటి సొసైటీలో బతకలేనండి. కాకపోతే ఆ పిల్లని వదిలేసి చావలేక నేను ఆగాను. మీ పుణ్యమా అని ఈరోజు అదే పరిస్థితి జరుగుతుంది. లాయర్లు ఇందుకే కదా ఉన్నారు, పోలీసుల్ని కాపాడడానికే కదా ఉన్నారు లాయర్లు. లాయర్లు కాపాడడానికి పోలీసులు ఉన్నారు. మీ బతుకులు తాగలయ్యా. ఇంతవరకు ఆ చిట్టుబాబు అన్నవారు ఆ లాయర్ చిట్టుబాబు మీద యాక్షన్ తీసుకోలేదు, తాడిచెట్టు రాజా గన్మెన్ మీద యాక్షన్ తీసుకోలేదు, వాళ్ళని సస్పెండ్ చేయలేదు, డిఎస్పీ మీద యాక్షన్ తీసుకోలేదు. ఎంత సమర్థించుకునే వాళ్ళు అయితే ఇంకెందుకంటే చంపిపడేయండి. మా ఇద్దరికి ఎలాగో పిచ్చని ప్రూవ్ చేశారు కదా, చంపేయండి. పిచ్చి హాస్పిటల్లో పెట్టడం కంటే ఒకేసారి చంపేసి మేము పిచ్చోళ్ళమని డిక్లేర్ చేసేయండి, దరిద్రుదులు పోతుంది మీకు. ఒక చిన్న పిల్లకి న్యాయం చేయలేక సావండి మీరు అందరూ, లేదా మమ్మల్ని చంపండి. ఎంతకాలం వెళ్ళాగా ఎన్ని సంవత్సరాలు తిరగాలి ఇలాగా మాట్లాడితే? ఒక చిన్న పిల్లకి హరాస్మెంట్ జరిగింది, అది క్రిమినల్ కేసు కాదా? స్పెషల్ కేసుకే తీసుకుంటే ఎన్నాళ్ళు క్లియర్ చేయాలండి? నాకు తెలియదు, మరి నేను చదువుకోలేదు కదా, నాకు చట్టాలు తెలియవు. మీ అందరికీ తెలుసు కదా, అందుకే మమ్మల్ని పిచ్చి హాస్పిటల్ పెట్టి చంపాలనుకున్నారు కదా, గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టి చంపాలనుకున్నారు కదా, సూపర్నెంట్ ఆధ్వర్యంలో. ఆ రోజైతే వచ్చాడు పంతం నానాజీ గారు, మళ్ళీ అడ్రస్ లేరు. ఆ రోజు పంతం నానాజీ గారు మేము గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటే వచ్చేసారు మమ్మల్ని చూడడానికి. కానీ గెలిచిన తర్వాత ఒక్కసారి మాకు కనబడలే. ఆయనకి టైం లేదు గెలిచిన తర్వాత మాకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి. పవన్ కళ్యాణ్ గారు చెప్పినా సరే ఆ కింద ఉన్న సెక్రటరీలు ఇంతవరకు ఎస్పీ నుంచి నాకు ఎటువంటి ఇది చేయలేదు. ఎంత గొప్పగా ఉన్నాయండి. ఒక చిన్న పిల్ల జీవితాన్ని రాజకీయం చేస్తారు కదా సార్. మీ పిల్లలు జాగ్రత్త అండోయ్, ఓకేనా? నేను అందరికి అదే చెప్తున్నా, ఎందుకంటే నాకేదో న్యాయం జరిగిపోయింది అనేసి అందరూ అనుకుంటున్నారు. నాకు ఇంకా న్యాయం జరగదు. నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఆ రోజు ఎక్స్ పార్టీలో ఉన్న వైసీపీ నేతలంతా ఈరోజు జనసేనలో కలిసిపోయారంటే ఇంకా న్యాయం జరగదు. నాకు ఇంకేం జరుగుద్దండి? మీకు కట్లు కావాలి, కోట్లు కావాలి, ప్రజల శ్రేయస్సు కాదు. పవన్ కళ్యాణ్ వల్ల నాకు ఇంచు కూడా నాకు మేలు జరగలేదండి. ఈ రోజన్నా మేము బతుకున్నామంటే కేవలం చంద్రబాబు గారు, లోకేష్ గారి వల్లే. వాళ్ళిద్దరు లేకపోతే ఎప్పుడు మమ్మల్ని చంపేసాను. చంపేయండి ఎప్పుడైనా, నాకు నో ప్రాబ్లం.
ఇలా దాన్ని నరకం చూసి గట్ట చంపేయండి ఒకేసారి.